എന്താ എന്ത് പറ്റി? ഒന്നുമില്ല, പോസ്റ്റ്മാന്റെ മോനാ, വീട്ടിൽ പോകുന്ന വഴിയാണ്. മുൻപ് ഇവിടെ കണ്ടിട്ടില്ലല്ലോ. ആരാ നീ? కొత్తగా వచ్చిన పోస్ట్ మాస్టర్ శ్రీరామ్ గారి అబ్బాయిని. తెలంగాణ? అవునండి. അമ്മവ, ഇത് ശ്രീനു, എന്റെ ക്ലാസ്മേറ്റാ. എന്താ പേടിച്ചു പോയോ? നമ്മുടെ കൊമ്പനെ കണ്ട ആരും ഒന്ന് പേടിക്കും. వస్తానండి. ശരി. എന്തിനാടാ പേടിക്കുന്നേ? എന്നും കൊടുക്കുന്നതല്ലേ? സീനു, കൊമ്പൻ ആള് പെശകാണ്, ബി കെയർഫുൾ. എന്താ സീനു, എക്സാമിന് ഇപ്പളേ പ്രിപ്പയർ ആവുകയാണോ? ഇമ്പോസിഷൻ എഴുതാന്നാ എനിക്ക് തോന്നുന്നത്. നാട്ടിലാർക്കെങ്കിലും ലെറ്റർ എഴുതാണോ? എന്താ ഇത്ര സീരിയസ് ആയിട്ട് എഴുതുന്നേ? ఇంగ్లీష్ పోయిటరీ. ഇംഗ്ലീഷ് പോയിട്രിയോ? എനിക്കും തരാം, ഒരു കോപ്പി എടുക്കാനാ. హ్యాండ్ రైటింగ్ అది അതൊന്നും സാരമില്ലെന്നേ, മനസ്സിലായാ മതി. తెలుగులో రాశాను. ഇംഗ്ലീഷ് പോയിട്രി ഇങ്ങനെ തെലുങ്കിൽ എഴുതുന്നേ? കള്ളം പറയണ്ട കേട്ടോ. I want it, just give to me. ప్లీజ్ లతిక. Please. లతిక ప్లీజ్. Please, please. లతిక లతిక ప్లీజ్ లతిక. లతిక లతిక ప్లీజ్. സീനു അതിക്ക് താ. സീനു లతిక ప్లీజ్. నో లతిక ప్లీజ్. ప్లీజ్ లతిక. അതിക്ക് തരാം. లతిక ఇట్స్ మై బుక్. లతిక ప్లీజ్. లతిక లతిక గివ్ టు లతిక. లతిక ప్లీజ్. ప్లీజ్ లతిక. Wait. I love Latika. സീനു, ഞാൻ പറയുന്നത് കേൾക്കൂ. പ്രേമം എന്നത് കാണുന്ന നിമിഷത്തിൽ തോന്നേണ്ടതല്ല, അത് മനസ്സിന്റെ വികാരമാണ്. എപ്പോ എന്റെ മനസ്സിൽ നിങ്ങളോട് പ്രേമം തോന്നുന്നുവോ, എപ്പോ എന്റെ സ്വപ്നങ്ങളിൽ വന്ന് നിങ്ങൾ എന്നെ ശല്യം ചെയ്യുന്നുവോ, എന്റെ മനസ്സിന്മേൽ വിജയം വരിച്ച് നിങ്ങളുടെ പിന്നാലെ ഓടിവരാൻ എന്നെ പ്രേരിപ്പിക്കുന്നുവോ, അപ്പൊ മാത്രമേ നിങ്ങളുടെ പ്രേമത്തിനെ അംഗീകരിക്കൂ. ఓకే చెప్పిందా, చెప్పించి కొడతానందా, ఒక్క ముక్క అర్థం కాలేదు. ఈ మలయాళం కావాలేంట్రా బాబు, అర్జెంటుగా 3 రోజులు నేర్చుకోవాలి. ఒరే సత్యం. అయ్యో బాబోయ్, 3 రోజుల్లో మలయాళం నేర్చేసుకుంటావా? నాలాంటి ఇంటెలిజెంట్ గా 4 సంవత్సరాలు అట్టిందిరా. తప్పదురా, లవ్కి ఏ ప్రాబ్లం వచ్చినా పర్లేదు, లాంగ్వేజ్ ప్రాబ్లం రాకూడదు, కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చేది. తర్వాత నువ్వు ఐ లవ్ యూ చెప్పిన తర్వాత లతిక నీతో ఏమందరా? మలయాళం చాలా ఉంది, అది అర్థం కాకే కదా భాష నేర్చుకుంటానంది. బాగుందిరా, నువ్వు ఇప్పుడు మలయాళం నేర్చుకుని తన దగ్గరికి వెళ్ళి చెప్పి తను చెప్పేది అర్థం చేసుకునే లోపు ఇంకోటి బాగా అర్థం చేసేసుకుంటాడు లతికనే. అంటే ఇప్పుడు ఏం చేయమంటారా? ఈ వాక్మన్ తీసుకెళ్ళి మళ్ళీ తనతో ఐ లవ్ యూ చెప్పు. తను చెప్పిందంతా ఇందులో రికార్డ్ చెయ్యి. అది నాకు వచ్చి చెప్పావనుకో, నువ్వు తెలుగులో చెప్పేస్తానంటావు అంతేగా? యా, ఇలాంటప్పుడు కొత్త బ్యాటర్లు ఎంచుకెళ్ళా బాబా. అలాగే. അറ്റൻഷൻ, സ്റ്റാൻഡേർഡ് ടേസ്. നമ്മൾ ഒരു ക്യാമ്പിന് പോവുകയാണ്. അവിടെ എല്ലാവരും ഡിസിപ്ലിൻ ആയിരിക്കണം, പൊതുജനങ്ങളോട് സഹകരണത്തോടെ പെരുമാറുകയും വേണം. അവിടെ നിങ്ങൾ ആർക്കും ഒരു ശല്യം ഉണ്ടാക്കാൻ പാടില്ല. ചെയ്യുന്ന ജോലി വൃത്തിയായിരിക്കണം. 50 రూపాయలు తీసుకున్నాం కదా అని పద్దాక చూడాలా? ఇత్తంలో పేరేడ్ అయిపోయిన తర్వాత సైలెన్స్. అయ్యి బాబోయ్, వీళ్ళు చెప్పి పనికి పూరీలు కాదు బిర్యానీ అంటే తక్కువే, బెండు తీసేస్తున్నారు. రేయ్ చెప్పాడు. ఇది అట్టుకెళ్ళి ఫుల్ గా వాటర్ అట్రా. చెప్పేది నీకేరా. లతిక వెళ్ళింది అక్కడికి. లతిక ఐ లవ్ యూ. ఐ లవ్ యూ లతిక. ഞാൻ ആദ്യമേ പറഞ്ഞില്ലേ സീനു, പ്രേമം എന്നത് മനസ്സിന്റെ ഉള്ളിൽ നിന്ന് വരുന്ന വികാരമാണ്, കാണുന്ന നിമിഷത്തിൽ തോന്നേണ്ടതല്ല. നീ ഇല്ലെങ്കിൽ ഇപ്പൊ ഞാൻ ഇല്ലെന്ന് തോന്നുവോ, അതാണ് പ്രണയം. കൂടെ കൂടെ ചോദിച്ചു വാങ്ങേണ്ടതല്ല പ്രണയം, മനസ്സിലായോ? അണ്ടർസ്റ്റാൻഡ്? ఒక్క 5 నిమిషాలు ఆగితే మొత్తం అండర్స్టాండ్.
ఒరే రికార్డ్ చేశాను రా, ట్రాన్స్లేట్ చేయడం ఆలస్యం. ఈ రోజు 3 గంటల నుంచి 4:30 దాకా రాహుకాలం చెప్పమంటావా? రేయ్ వెంటనే చెప్పకపోతే రాహుకాలం కాదు నీకు యమగండం వస్తుంది. చెప్పు. చెప్తాను, రాహుకాలం బెటర్. ఏమందిరా? క్యాసెట్ ఏదిరా? షట్, పెట్టడం మర్చిపోయాను రా. ఒరే, గంటన్నర రాహుకాలమే తట్టుకోలేకపోయావు. రేపటి నుంచి సెమిస్టర్ హాలిడేస్ రా. 10 రోజులు లతికి నీకు కనపడకుండా ఉంటే తట్టుకోగలవా? నిజానికి ప్రేమ కలిగించేంత బాధ ఈ ప్రపంచంలో ఇంకేమీ కలిగించదు. రానంత వరకు రాలేదన్న బాధ, వచ్చాక వెళ్ళిపోతుందేమోనన్న బాధ. లతికకి ఐ లవ్ యూ చెప్పి చాలా రోజులైంది. తన సమాధానం చెప్పకుండానే సెమిస్టర్ సెలవులకు ఊరు వెళ్ళిపోయింది. తను లేదని తెలిసి కూడా ప్రతిరోజు ఆ ఇంటి చుట్టూ పిచ్చివాళ్ళ తిరిగేవాడిని. అమ్మా, లతి వాళ్ళు ఎప్పుడు వస్తారు? ఇదొక్క చోదిగా నీయారా? వయసులో ఎవరైనా ప్రేమించుంటే తెలిసేది నా బాధ ఏంటో నీకు. ఎందా పనియే? ఎంత పని చేయవా? పని చూసుకో, పని చూసుకో. సారీ రా, అనవసరంగా నేను వెయిటింగ్లో పెట్టాను కదా. దా, నువ్వు వెళ్ళరా, నేను వస్తాను. అర్థమైందిరా, నీ వెయిటింగ్ నా కోసం అనుకున్నాను, నీ లైటింగ్ కోసమా? ఇక్కడ దాకా వచ్చింది పడవెక్కదా? రా. రేయ్, അതോ ലതികെ ലതികെ വരൂ ലതികെ എന്താ ലേറ്റ് എന്തിനാ വിശേഷം ഇന്നെന്റെ ബർത്ത്ഡേ ഹാപ്പി ബർത്ത്ഡേ താങ്ക്യൂ Many many happy returns of the day. Thank you. Happy birthday Latika. More happy returns of the day. Happy birthday Latika. జన్మదిన ఆశంసలు లతిక. Happy birthday Latika. Thank you. రేయ్, ఈ బుక్స్ తీసుకోరా. ఒరేయ్ శ్రీ,